బెంగాల్లో చకచక మార్పులు చోటు చేసుకుంటూనే మమతా బెనర్జీ టైంలో ఆటో మరియు బస్ యూనియన్లు ముఖ్యంగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఒత్తిడికి తలొగ్గి చింగ్రీ హఠా మెట్రో పనులు నిలిపేశారు. ఇప్పుడు అవి తిరిగి ప్రారంభించారు. సువేందు అధికారి వచ్చిన తర్వాత మెట్రో పెట్టబోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో జంతువధకు అప్పట్లో ఓపెన్ స్లాటరింగ్కి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అది నిషేధించి కేవలం కబేళాల్లోనే చేయమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్కి అప్పట్లో అనుమతి ఉంది, ఇప్పుడు అట్లా కుదరదు రోడ్ల మీద అని చెప్పారు. అట్లాగే ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే సివిల్ డిఫెన్స్ సిబ్బందిని ఉద్యోగాల్లో తీసుకునేలా అప్పట్లో మమత ఓకే చేసింది. ఆ నియామకాలన్నింటి పునఃసమీక్ష చేస్తున్నాం, రివ్యూ చేస్తున్నాం అని ప్రకటించాడు సువేందు అధికారి. 75 ముస్లిం వర్గాలను ఓబీసీ కేటగిరీలో చేర్చితే సువేందు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బెంగాల్ ఎన్నికల తర్వాత హింస మరియు ఆర్జికర్ మెడికల్ కాలేజీ కేసులు విచారణ పక్కదారి పడడానికి మమత ప్రయత్నిస్తే అవి రీఓపెన్ చేయించి ఇప్పుడు దర్యాప్తు సీరియస్గా నడుస్తోంది. బెంగాల్ మీద బిస్వ బంగ్లా లోగోని బలవంతంగా రుద్దాలని, అంటే ఇండియా ఫ్లాగ్ లేకుండా ఓ బంగ్లాదేశ్ దేశం అన్నటువంటి తరహాలో బెంగాల్ని బంగ్లాదేశీ దేశంలాగా తయారు చేయాలని చూసింది. ఈవిడ ఏకంగా ప్రధాని కూడా కావాలనుకుంది. దాన్ని ఇప్పుడు తీసేసి అశోక చక్ర ముద్రని అందులో పెట్టారు. బీఎస్ఎఫ్ కంచె నిర్మాణానికి భూములు ఇవ్వకుండా అడ్డుకుంటే వీళ్ళు ఇప్పుడు అది ఇవ్వడము జరిగింది. ఓవరాల్గా మమతా బెనర్జీ చేసిన దేశద్రోహపు పనుల్ని ఇప్పుడు సరిచేసే పనిలో ఉన్నాడు సువేందు అధికారి.